వాళ్ళందరికీ సర్వీస్ చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఆశయంతో శంకర నేత్రాలయ చెన్నై వారి సహకారంతో వారి అసోసియేషన్ తోటి ఈ మెగా క్యాంపుని ఐ క్యాంప్ని కండక్ట్ చేయడం, దానికి మన యాంకర్ మన తెలుగింటి ఆడపడుచు సుమగారు ముందుకు రావడం, సుమగారి కోరిక మేరకు అభ్యర్థన మేరకు మన తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మా నాని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ విశాలమైన ప్రాంగణం మంత్రి గారు మనకు 10 రోజుల పాటు కేటాయించడం, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 రోజులుగా రోజు 1000 మంది పేషెంట్స్ వస్తున్నారు. ఇందులో ₹1,00,000 వాల్యూ గల కాంట్రాక్ట్ ఆపరేషన్ సర్జరీస్ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ విషయాలన్నీ మన శ్రీనివాస్ గారు అధ్యక్షుడు మాట వారు మీకు తెలియజేస్తారు. ఈ సందర్భంగా అంటే పొలిటికల్ గా చాలా బిజీగా అటు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బిజీగా ఉండి షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా మన పట్ల ప్రేమతోటి అంటే సేవా భావనలే ఊపిరిగా ఒక శ్వాసగా భావించే అలీ గారు ప్రతి తెలుగింట్లో ఒక ఆత్మ బంధువుగా ఉన్నారు. అలీ గారికి ఒకసారి గట్టిగా మనం కర్తాడుతున్నాం. వారి కుటుంబం, వారి ఫ్యామిలీ మొత్తం, వారి మిస్సెస్ కూడా, శ్రీమతి గారు కూడా ప్రతి ఎవ్వరికి ఈవెన్ మన టెలివిజన్ ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా కరోనా సమయంలో వారు చేసిన సహాయం అపూర్వమైంది, మేము మరవలేనిది. కాబట్టి గారు ఈ సందర్భంగా రావడం, అదేవిధంగా మా భయ్య అనిల్ కడియాల గారు వెరీ సీనియర్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇక్కడికి రావడం మేము హ్యాపీగా భావిస్తూ శ్రీనివాస్ గారిని స్వాగతం తెలియవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గనగోడి, మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సైలెన్స్ సైలెంట్ ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గనగోడి, మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు పాన్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ శంకర నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఫేమస్ ఐ హాస్పిటల్ వారి సామర్థ్యంతో వారే నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఐ క్యాటరాక్ట్ సర్జరీకి మాట ఒక స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే నేను హైదరాబాద్లో చేయాలనుకున్నానో బిఫోర్ కరోనా నేను సుమ గారిని రీచ్ అవ్వలేదు. సుమ గారు యొక్క అందరి టెక్నీషియన్స్కి ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు యాక్చువల్గా ఇది కోవిడ్ కంటే ముందు మేము చేయాలి, అప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతుంది. ఇది అలా సడన్గా వచ్చింది కాదు. అప్పుడు కరోనా మూలాన అప్పుడు పర్మిషన్స్ దొరకలేదు, ఎందుకంటే మాస్ గ్యాదరింగ్స్కు అవకాశం లేదు కాబట్టి అప్పుడు దొరకలేదు. తర్వాత ఎప్పుడైతే శంకర నేత్రాలయ స్లాట్స్ ఓపెన్ అయిన తర్వాత శంకర నేత్రాలయ ఇస్ వెరీ బిజీ ఇయర్ లాంగ్. వారికి క్యాంప్ జరగాలంటే 1 సంవత్సరం ముందు మనము ఆ లిస్టులో ఉండాలి. ఇటువంటి పెద్ద క్యాంప్కి మామూలుగా ఒక్కరోజు ఫోన్ చేస్తారేమో వచ్చే పరిస్థితి కాదు. వారు 26 మంది స్టాఫ్ చెన్నై నుంచి వచ్చేసి ఆ బస్సులు తీసుకొని ఒక మొబైల్ ఐ క్యాటరాక్ట్ సర్జికల్ యూనిట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడికి మనందరికీ వారు ఈ యొక్క హెల్ప్ చేస్తున్నారు. మాట అనేది ఒక 10 నెలల్లో ప్రారంభమైంది అమెరికాలో. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక కాన్సెప్ట్తో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంస్థ అమెరికాలో ఇప్పటికే 22 రాష్ట్రాల లోపల తన సభ్యులు నేర్చుకుని దాదాపు 5,000 మంది ఈరోజు అమెరికాలో ఉన్నారు. అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, మీరేంటి డిఫరెంట్ అనే క్వశ్చన్స్ మాకు చాలామంది అడిగారు. ఎందుకంటే చాలామంది మంది సినిమాలను చూస్తారు, మనం కన్వెన్షన్ చేస్తాము. మేము ఒకటే చెప్పాము, మేము చెప్పాము చేసి చూపిస్తాము. ఎలా చేస్తాము అనేది అంటే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చేసిన తర్వాతనే ప్రజల్లోకి వచ్చి మాట్లాడగలుగుతాము. అదే రకంగా ఇప్పటికే మనము అమెరికాలో కాకుండా అమెరికాలో గత 10 సంవత్సరాలలో ఒక 10-15 సేవా కార్యక్రమాలు చేశాము. ఇక్కడ గత మనం ప్రారంభించిన 3 నెలల నుంచే ఇది 1, 2, 3, 4 ఇది 5th క్యాంప్. ఈ 5th క్యాంప్లో
ఇది మెగా క్యాంప్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంప్ ఇప్పటి వరకు. ఫస్ట్ మీరు ఎట్లా పెట్టారో చెప్పండి. ఇంతకుముందు మన వరంగల్లో 17 రోజు ఈ వరంగల్లోనే ఓయాసి స్కూల్లో అక్కడ మన యొక్క క్యాన్సర్ క్యాంప్ చేశాము. తర్వాత ఆశాల పల్లిలో 18 రోజు చేశాము క్యాన్సర్ క్యాంపు. 19 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చేస్తున్నాము. ఈ మధ్యలోనే 27వ తారీఖు నాడు ఏలూరులో ఒక క్యాంప్ ఉంది. తర్వాత గుంటూరు, విజయవాడ లోపల మార్చి 10th రోజు కూడా ఒక క్యాంప్ ప్రారంభం ఆల్రెడీ ప్లాన్ అయి ఉంది. ఇది కాకుండా గత 6 నెలల క్రితమే మన ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఈరోజు వచ్చి దాదాపు టెలివిజన్ ప్రిపరేషన్లో 56,000 మంది వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్తో పాటు టెక్నీషియన్స్తో పాటు ఆర్టిస్టులతో పాటు డైరెక్టర్స్, నిర్మాతలు, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ మొత్తం కలిపితే దాదాపు 56,000. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరిగితే బాగుంటుంది, ఎవరు ముందుకు వస్తారు అనగానే శ్రీనివాస్ గారు వాళ్ళని వదులుకొని అమెరికాలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. సో మీలాంటి ఇలా ముందుకు వస్తే ఇలా ఎంతోమంది ఇంకా ముందుకు వస్తారు, సేవ చేస్తారు. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. సో ఈ గ్యాప్లో ఏదైనా సేవ చేసుకుంటే మన జీవితానికి అర్థం ఉంటుంది. అండ్ అంతేకాకుండా నేను కూడా మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి దాదాపు ఇప్పటికీ 15 సంవత్సరాలు నా చారిటీ పెట్టి నేను నా చారిటీలో నాకు వచ్చే 100 రూపాయల్లో 10 రూపాయలు ఆ చారిటీకి కేటాయిస్తాను. అండ్ నేను ఇందాక చెప్పారు అక్కడ అమెరికాలో చాలా ఈవెంట్లో కలిసామండి. ఎస్, ఇట్లాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో వచ్చేది చదువు చెప్పడం ఇంకా మా నాని ఇంకా ఎవరైతే సహకరిస్తున్నారో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ చూస్తుంటే అంటే మనం ఇలాంటి ఇంకా చాలా చేయాలేమో అనిపించింది. వీరికి పూర్తి సహకారం అందించింది శ్రీనివాస్ గారు. ఇక్కడ అమెరికాలో ఉండి మనం ఇక్కడి నుంచి వెళ్ళాం హైదరాబాద్ వస్తుంది. మన తెలుగు వారికి కానీ ఏదో మన వంతు సాయంగా మనం ఏదో చేయాలని పెద్ద మనసు తీసుకొచ్చి గొప్ప కార్యక్రమం చేయడానికి దాంట్లో ఈ ఫెడరేషన్లో మేజర్గా ఇన్వాల్వ్ చేయడం మన అందరినీ తెలుసు. నిజంగా ఇది ప్రయోజన ఇందులో బయటలేస్తుంది. ముందు మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాము. ఇంత హ్యాపీగా, ఇంత అద్భుతంగా, ఇంత రెస్పాన్స్ వద్దని అనుకోలేదు కాబట్టి ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఏదైనా జరిగితే టీవీ ప్రొఫెషన్ ముందుండి ప్రతి విషయంలో మీకు సపోర్ట్ చేద్దామని, ప్రతి విషయంలో ముందుంటామని మా 7,000 మంది సభ్యులు మీకు ఏ రకంగా సహకరించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం. అలాగే శంకర్ నేత్రాలయ వారు చేసిన ఆపరేషన్స్ ఈరోజు నుంచి సర్జరీ స్టార్ట్ అయినాయి. చాలా ఒక్కొక్కళ్ళు ఆపరేషన్ చేయించుకుని వాళ్ళ ఆనందం, వాళ్ళ మొత్తం ఆనందం కానీ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చే మాట్లాడే విధానం కానీ ఎంత ఆనందం. దీని వాల్యూ 60,000 70,000 అయ్యి ఉండొచ్చు, కానీ ఇన్ని లక్ష నిర్మమ్ గారు, ఇది క్యాంపు క్యాట్రాక్ట్ సర్జరీస్ కోసం పెట్టిన క్యాంప్ ఇది సార్. ఇది మనం మాట వాళ్ళు మెయిన్ స్పాన్సర్ సార్. ఇది మన టీవీ ఫెడరేషన్ కార్మికులకి అలా సినిమా కార్మికుల కోసం ఈ క్యాంపు 1 year బ్యాకే ప్లాన్ చేశారు. కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితుల వల్ల పర్మిషన్ రాకపోవడం వల్ల పోస్ట్ పోన్ ఫైనల్గా ఇప్పుడు ఈ క్యాంప్ స్టార్ట్ అయింది. మన మెయిన్ స్పాన్సర్ వచ్చేసి మన మాట శ్రీనివాస్ గారు, అమెరికన్ సంస్థ. అలాగే మనకి ఈ అంతా కోఆర్డినేట్ చేసింది మన సుమా కనకాల గారు. సుమా గారి ఆధ్వర్యంలో మనందరినీ కోఆర్డినేట్ చేసి మన టీవీ సినిమా కార్మికుల కోసం క్యాంప్ ఆవిడ మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఫైనల్గా మన టీవీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మినిస్టర్ గారితో మాట్లాడి ఈ గ్రౌండ్ని మనం ఫ్రీగా ఉచితంగా మినిస్టర్ గారు కూడా మనకు ఫ్రీగా ఇచ్చారు. 8 days మనం వాడుకోవడానికి. ఫస్ట్ రోజు లోపల ఇనాగ్రేషన్ కూడా మినిస్టర్ గారు రావడం జరిగింది. శంకర్ నేత్రాలయ వాళ్ళ సహకారంతో ఈ కంటి పరీక్షలు అన్ని మనకి 19th స్టార్ట్ అయింది. 19th నుంచి అందరికి పరీక్షలు స్టెప్ బై స్టెప్ చేసి వీళ్ళకి 23rd డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెయిన్
మాటా సంస్థ మన శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ ఎన్నో లక్షలతో కూడిన ఈ సంస్థ ఇది. తప్పదు ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న మన తెలుగు వారి కోసం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళు ఇక్కడ. అందరికీ నమస్కారం. ముందుగా ఫెడరేషన్ ఒక అద్భుతమైన కార్యక్రమం, అందరికీ కంటి చూపుని ప్రసాదించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన ఫెడరేషన్ సభ్యులకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్కు ఉపయోగపడేలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ కంటి చూపు ఈ ట్రీట్మెంట్ కానీ ఈ సర్జరీస్ కానీ ఫ్రీగా అందించడం అనేది అంటే అందరూ చేయలేనిది. ఎంతో సంకల్పం ఉంటే తప్ప, ఎంతో కృషి ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా అందరూ రోజు కనపడే మనుషులు, వీళ్ళందరూ చిన్న సత్కారం అని ఇలా సెలవు కప్పడం అనేది కొంచెం కొత్తగా ఉంది. కానీ వీళ్ళ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమాలు మాత్రం ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఇంకెంతో మందికి మంచి మంచి లబ్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఫెడరేషన్కి సహకరించిన మాటా వాళ్ళు, అలాగే సుమా కనకాల గారు, ఇంకా లయన్స్ క్లబ్ అండ్ రెడ్ క్రాస్, శంకర్ నేత్రాలయ, వీళ్ళందరూ సహకారంతో ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా సాగుతున్నందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎంతోమంది సమస్యల్ని తీరుస్తుంది, అలాగే ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ పర్టికులర్ ఈ కమిటీ కృషి మరువలేనిది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. వచ్చేసి వారికి కుట్లు తీసేసి వారికి కావాల్సిన జాగ్రత్తలు చెప్పేసి క్లీన్ చేసేసి వారికి ఈరోజు ఇన్ఛార్జ్ పేపర్ ఇచ్చి పంపిస్తున్నాం. వచ్చేసి వారికి కుట్లు తీసేసి వారికి కావాల్సిన జాగ్రత్తలు చెప్పేసి క్లీన్ చేసేసి వారికి ఈరోజు ఇన్ఛార్జ్ పేపర్ ఇచ్చి పంపిస్తున్నాం. అంజలిదేవి, అంజలిదేవి కొంచెం బేస్ జరగండి. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్తే అండి. నా పేరు అమ్మ రాజశేఖర్. గుర్తుపెట్టారా? ఇలా గెటప్లో దేవుడి కోసం పెట్టాను. నా అబ్బాయితో పూజ చేసిన దానికోసం గెటప్. నేను పిలిచినప్పుడు చెప్పానంటే నాకు గుర్తుపెట్టారా పబ్లిక్ చెప్పాను. బట్ మంచి విషయం రావాలి. ఈరోజు నా సన్ బర్త్డే ఆల్సో. ఆ రోజు ఇక్కడ వచ్చి అంటే నేను నైట్ 3 అయింది ఉన్నా కూడా వచ్చేసాను. సారీ చేయడానికి చెప్పేసి మేము టైమింగ్ అంటే టైమింగ్లో ఉంటాం. ఈసారి నిన్నే చెప్పండి నాకు. సో ఇది నాకు అంత తెలుగు రాదు, అర్థం చేసుకోండి. అమ్మ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో కళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ ఫర్ శరీరం. సో ఇలాంటి మంచి విషయం కోసం ఇలా స్టార్ట్ చేస్తున్నారంటే అది గ్రేట్. ఎందుకంటే ఒక అమ్మక కొడుక, ఒక ఫాదర్కి సన్న, ఒక బ్రదర్ సిస్టర్ ఇది చేయాల్సి వాళ్ళు చేయాల్సింది చేస్తారంటే దిస్ ఇస్ వెరీ చాలా. ఈ విషయంలో ఏదైనా సపోర్ట్ అను నన్ను నేను చేస్తాను. సో అందరం కూలింగ్లెస్ వేసుకుంటున్నాను, నేను వేసుకుంటాను. ఆపరేషన్ అయిందా? అన్ని సక్సెస్ ఆపరేషన్. సో వెరీ గుడ్. ఇది ఒక ఇద్దరు ముందుకు ఎలా ఉంది చూపు ఎలా ఉంది చెప్తే వాళ్ళకి సార్లు అర్థమైంది. ఎవరైనా ఒక ఇద్దరు మాత్రమే యాక్చువల్లీ మీరు స్పెట్స్ చూపించండి. అక్కడ నుంచి యాక్చువల్లీ అతను ఈ స్పెట్స్ వాడతారు సార్. మీకు ఎలా ఉంది చెప్పండి. ముందు ఇప్పటికి ఎట్లా ఉంది? ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు అసలు అవపడలేదు సార్. కనపడలేదు. ఇప్పుడు కనపడుతుందో? ఇప్పుడు మంచిగా దేవుడే. ఇంకా దేవుడే అయినా అంతే. ఇంకా కనపడలే మనుషులు కనపడ్డాడంటే దేవుడే.
సో చాలా చాలా మీరు చెప్పండి. ఆపరేషన్ ముందు నాకు ఈ కంటితో ఏం కనిపించేది కాదు, దూరంకి వచ్చే ముఖాలు కూడా కనిపించేది కావు, దూరంలో ఉన్న ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు. ఓకే, ఆపరేషన్ అయిన తర్వాత నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆపరేషన్ చేసుకోవాలని ఎప్పుడు పిలిస్తే సూపర్. ఇవన్నీ హ్యాపీ మీ ఫేస్లు చూస్తున్నాం, అందరం మీ హ్యాపీ ఫేస్లు చూపిస్తున్నాం. సో చాలా సార్ మీకు జన్మ ఇది సార్ థ్యాంక్స్. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఫారిన్ కాబట్టి ఇక్కడ మన ఊరికి వచ్చి ఇలాంటి విషయం చేస్తున్నారు, దానికి నేను వచ్చిన థ్యాంక్స్ రమేష్, ఈ మంచి విషయం పిలిచేందుకు చాలా థ్యాంక్స్. నమస్తే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన అమ్మ, తల్లి, తండ్రి లేదా కొడుకులు పట్టించుకుంటారు. ఆ స్థానాలన్నీ శ్రీనివాస్ సార్ గారే అయ్యి మీకు ఆపరేషన్ చేయించారు. గొప్ప మాట చెప్పారు మాస్టర్, నిజంగా కరెక్ట్ మాట మాస్టర్ గారు. సో మా టీవీ పరిశ్రమ ఏర్పాటు చేసిన ఈ దానికి మా టీవీ పరిశ్రమ ఆర్జుడు మా అన్న మొదటి నిర్మాత మా అన్నగారు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారికి భగవత్ ఆశీస్సులు. మా అమ్మ రాజశేఖర్ మాస్టర్ దగ్గర మేము పిల్లలము, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళము, ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాం, ఆయన డైరెక్షన్లో పనిచేసుకున్నాం. నిజంగా ఈ వేదిక టీవీ పరిశ్రమ నుంచి జరగటం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తెలుగు టీవీ రంగంలో మొట్టమొదటి ప్రొఫెషనల్ నేను. అందరు జాబ్ చేసుకున్నారు పెద్దవాళ్ళంతా, నేను ఒక్కడిని చిన్నకున్నాడుగా ఉంది. తల్లిదండ్రులను మోసం చేసి, అంటే నేను చదువుకుంటానని చెప్పి టీవీలోకి వెళ్ళిపోయేవాడిని, యాక్టింగ్కి తిరిగేవాడిని. అలా దీన్ని నమ్ముకొని బతికిన ఏకైక వ్యక్తిని లేదు. టీవీ ఫెడరేషన్ తరఫుని మా మురళి కానీ, మా ప్రాణం, మా రమేష్ కానీ, మా సంపత్, మాకు ఒక బావలాగా అతను, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఇలాంటి, అంటే ఈ టీం అసలు ఏ పనైనా, ఏ మంచి పని అయినా కానీ ఈ టీమే ఉంటుందండి. మన టెలివిజన్ ఇండస్ట్రీలో కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చాలా గర్వం. నాకు మొన్న ఒకరోజు సురేష్ కుమార్ గారు ఫోన్ చేశారు, ఇలా కార్యక్రమం జరుగుతుందని. ఇంతకుముందు ఒక 25 రోజుల క్రితం 20 రోజుల క్రితం సుమ గారు చెప్పారు. కానీ మా రమేష్, నాకు మొన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నా ఇంట్లో ఒక ఫ్లోర్ మొత్తం కొంచెం బాగా ఇబ్బంది అయిపోయి నేను బయటికి రాలేని పరిస్థితి. అంటే సామాన్ అంతా కూడా బయటే ఉంది, దేని కానీ నా భార్య కానీ కాపలాగా ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ కార్యక్రమం ఇంత గొప్పది, అంత గొప్ప స్నేహితుడు నాకు రమేష్. అందువల్ల నేను రావాల్సి వచ్చింది. అప్పటికి ఒక 5 నిమిషాలు ఆలస్యం అవడం నా తప్పే. నా తండ్రికి చూపు తక్కువ ఉండేదండి, ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేవాడు. సో చూపు తక్కువ అనే దాంట్లో ఉండే బాధలు ఏంటనేది వ్యక్తిగతంగా నాకు పర్సనల్గా తెలుసు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేవాడు. ఆయన ఎల్డీసీగానే ఎంటర్ అయ్యి ఎల్డీసీగానే రిటైర్ అయిపోయారు బికాస్ ఆఫ్ హిస్ ఐసీ. మనకి దూరదృష్టి లేని ఈ మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. మనం ఈ దృష్టి కల్పించిన, ఈ దూరదృష్టితో వచ్చిన మా శ్రీనివాస్కి నిజంగా అభినందనలు. ఎందుకంటే మా అమ్మ రాజశేఖర్, ఆయన ఇంటి పేరే అమ్మ రాజశేఖర్. ఆయన మమ్మల్ని కొడుకుల పిల్లల్లాగా చూసుకున్న ఒక పెద్ద మనిషి. అమ్మతోటి దృష్టిని పోల్చినట్టు నిజంగా జ్ఞానేంద్రియాల్లో దృష్టి ఎంత గొప్పదో, ఆ దృష్టిని ప్రసాదించడానికి, దాన్ని ముందు పంపించడానికి, దానికి సక్రమంగా ఉంచడానికి చేసే ఈ ప్రక్రియ అనేది సమాజానికి చాలా 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 ఉపయోగం సార్. అది పేద గొప్ప ధనిక భేదం లేకుండా, వయోభేదం లేకుండా దృష్టి అన్నది 100% ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఈ సమాజం చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే సమాజం గురించి, సమాజంలో అవసరార్థుల గురించి 24 గంటలు టైం ఉంటే అందులో 48 గంటలు, 24 గంటల్లో ఆక్రోశపడే, ఆవేశపడే, పరుగు తీసే ఒక జీవితం నాది. గత 11 సంవత్సరాలుగా నేను అలాంటి ఒక డయాస్ మీద మనం సైతం ఉన్న కార్యక్రమం మీద నేను బతుకుతూ ఉన్నాను. అదే నా జీవితం, నాకు ఇంత ఏమీ లేదు. కానీ ఇలాంటి సమాజంలో ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్నప్పుడు అవసరాలను గుర్తించి చేయటం అనేది అది ప్రతి ఒక్కరు చేయవలసిన పని. ఎందుకంటే భగవంతుడు మనం బతికొట్టడమే ఒక అదృష్టపడి, భగవంతుడు ప్రతిరోజు మనకు ప్రమోషన్ ఇస్తున్నాడు, చేయి పెట్టి పైకి లాగుతున్నాడు. ఉన్నతంగా చేస్తున్నప్పుడు రెండో చేయి విప్పారిస్తే ఒక్కొక్క ఫింగర్ నుంచి కొన్ని వేల మంది అవసరార్థులు ఆ భూమి మీద నుంచి చక్కగా ఆనందంగా హాయిగా బతుకుతారని నమ్మే వ్యక్తి నేను. సో దృష్టి అనేది
సార్ అట్లనే మందలించుకుంటా మీరు ఇట్లా వచ్చేసేయండి సార్ ప్లీజ్. సార్ టీవీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో చక్కని కార్యక్రమాలు, మనోరంజనకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈసారి ఆరోగ్యానికి సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం టీవీ ఫెడరేషన్ తీసుకోవటం నిజంగా గర్వకారణం. ప్రతి మనిషికి ఇందాక మా మాస్టర్ అమ్మ రాజశేఖర్ చెప్పినట్టు కంటి దృష్టి అనేది తల్లితో సమానం. అలాంటి దృష్టి మీద దృష్టి సారించి దూరదృష్టితోటి ఇట్లా శంకర్ నేత్రాలయతోటి మన వాళ్ళతో కలిసి టీవీ ఫెడరేషన్ ఇలాంటి కంటి ఆపరేషన్లు, కంటి టెస్టింగ్లు చేయటం, దీనికి వేలాది మందిగా స్పందించి ఈ ఇది తీసుకోవటం అనేది, సర్వీస్ తీసుకోవటం అనేది నిజంగా మన చుట్టూ సమాజంలో ఎంత అవసరం ఉందో మనం గ్రహించాలి. అది ముందుగానే గ్రహించి టీవీ ఫెడరేషన్ వారు ఇలా చేయటం నిజంగా మా ఎర్రోళ్ళ రమేష్ దగ్గర నుంచి, మా మురళి దగ్గర నుంచి అందరికీ కూడా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. టీవీ ఫెడరేషన్ వాయిస్ వస్తుందా? నమస్తే టీవీ ఫెడరేషన్. సో ఫస్ట్ థ్యాంక్ ఫర్ గారు, నేను మంచి విషయం చేస్తున్నారు అందరూ యూనిట్ శ్రీనివాస్ గారు. ஒரு టీవీ ఫెడరేషన్ ఇలా మంచి కార్యం చేయడం ఉంటుంది. ఇది మంచి విషయం. ఇలాంటి ఒక్కొక్క ఫెడరేషన్ ఇలా చేసినా అందరూ బాగుంటారు. సో ఇప్పుడు నుంచి మాకు కూడా ఐడియా వస్తుంది. డ్యాన్స్ యూనియన్ నుంచి ఇలాంటి ఏదో చేయాలని ప్లాన్లో ఉంది. సో ఇలాంటి మంచి విషయం చేయడానికి సపోర్ట్ నేను చెప్తున్నాను. గాడ్ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఈరోజు నేను చాలా బాగులేని కారణం నా అమ్మకు జరిగిన అన్ని ఏది కావాలో అమ్మకన్ను ఏదో నా ఫ్యామిలీ అన్నీ బాగా చూసుకున్నాను. సో అందువల్ల హ్యాపీగా ఉన్నాను. అలా శ్రీనివాస్ గారు అందరికీ ఇలాంటి చేయడం ఉంటుంది. చాలా గర్వపడుతున్నాను. వెరీ హ్యాపీ. బట్ నాకు తెలిసి ఇలా టీవీ ఫెడరేషన్ ఏ ఊళ్ళో లేదు, మన తెలుగు ఊళ్ళో జరుగుతుంది. ఇంకా మంచి చేస్తారని విన్నాను. సో కిరణ్ గారు చాలా థ్యాంక్స్, ఇంకా బాగా చేయండి దీనికి.